అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పల్లీ లడ్డు అండి. మన ఛానల్లో ఆల్రెడీ పల్లీలు బెల్లం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పల్లీ లడ్డు ప్రిపేర్ చేశాను. ఇప్పుడు బెల్లంతో పాకం పట్టి పల్లీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ముందుగానే 2 కప్స్ పల్లీలని డ్రై రోస్ట్ చేసి ఉంచాను. ఇలా పల్లీలని డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి 1.5 కప్ బెల్లం తీసుకున్నానండి. మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. 2-3 ఇలాచీలు. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ కానీ గీ కానీ డాల్డా కానీ తీసుకోండి. ఈ 3 అవైలబుల్గా లేనప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నా సరే. ఇప్పుడు 1.5 కప్ బెల్లం వేద్దాం. బెల్లంలో వాటర్ వేసి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు 1 స్పూన్ బటర్ తోటి. బెల్లంలో వాటర్ వేయకుండా ఇలా పాకం వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. మరీ ముదురు పాకం వచ్చే వరకు ఉంచకూడదండి. అలా అని మరీ లేత పాకం ఉండగానే పల్లీలు వేయకూడదు. పల్లీలు ఎప్పుడు వేయాలో నేను మీకు చూపించుతాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఈ పాకాన్ని ఆ బౌల్లో వేసామనుకోండి, ఈ పాకాన్ని మనము చేత్తో ఇలా ఒక బాల్ లాగా మనం ప్రిపేర్ చేసినప్పుడు లడ్డులాగా మంచిగా ప్రిపేర్ అయిందనుకోండి, అప్పుడు పాకం రెడీ అయినట్టు లెక్క. మీరు ఇలా బౌల్లో వాటర్ వేసి కొత్తగా ట్రై చేసేవాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా బాల్లా రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ పాకంలో పల్లీలు వేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు 2 కప్స్ పల్లీలు వేద్దాం. పల్లీలు వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం టు సిమ్లోకి టర్న్ చేసుకుంటూ పల్లీలని మంచిగా పాకంలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పాకం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలా బాల్లా రాగానే పాకం పల్లీలు వేయాలి. ఇప్పుడు లడ్డూలుగా ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పాకం తిప్పుతూ ఉండాలి. ఇలా బబుల్స్ రావటం స్టార్ట్ అయింది కదా, మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే లడ్డూలు రావు. చూస్తున్నారు కదా, బబుల్స్ రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఈ పాకాన్ని వేరే బౌల్లో కూడా తీసుకోవచ్చండి. నేను కొంచెం పాకమే కదా అని ప్యాన్లోనే ఉంచాను. ఇప్పుడు చేతికి బటర్ కానీ గీ కానీ లేదా వాటర్ అయినా సరే, నేను వాటర్ అప్లై చేసుకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ పాకం మనం చివరికి కొంచెం ప్యాన్లోనే అతుక్కుపోయిందనుకోండి, అప్పుడు స్టవ్ మీదే ప్యాన్ను ఉంచి 2 to 3 సెకండ్స్ స్టవ్ వెలిగించి వేడి చేసామనుకోండి, పాకం మొత్తం వస్తుందండి క్లియర్గా. ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వేరే బౌల్లోకి తీసుకుంటే ఓకే, లేదా ఇలా ప్యాన్లోనే ఉంచి ప్రిపేర్ చేస్తే ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 to 3 సెకండ్స్ వేడి చేస్తే చాలండి, పాకం మొత్తం వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. 2 కప్స్ పల్లీలకి 1.5 కప్ బెల్లం అండి, లేదా 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. వాటర్ వేసి బెల్లంలో పాకం పట్టాల్సిన అవసరం లేదండి. పాకం కూడా మీరు ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను కదా. బౌల్లో కొన్ని వాటర్ వేసి అలా బాల్ లాగా ఫామ్ అవ్వగానే మీరు పల్లీలు వేయొచ్చు.